ఆ జిల్లా భగ్గుమంటోంది. అది కూడా ఏకంగా దిష్టి బొమ్మనే దగ్ధం చేసి తమ ఆగ్రహ జ్వాలలు వెళ్లగక్కుతున్నారు అక్కడి నేతలు. ఏం తమాషాగా ఉందా? నోటికి ఏది వస్తే అది మాట్లాడితే సరిపోతుందా? ఇక ఊరుకోము, తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నారు ఆ నేతలు. ఇంతకు వీరికి ఎందుకంత కోపం? ఏమిటా కారణం? ఇప్పుడు తెలుసుకుందాం. ఇటీవల టీటీడీ చైర్మన్ గా పిఆర్ నాయుడు బాధ్యతలు స్వీకరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎన్నో అనూహ్య పరిణామాల మధ్య పిఆర్ నాయుడిని నియమించింది ప్రభుత్వం. దీంతో నాయుడు కూడా బాధ్యతలు చేపట్టారు. తిరుమలకు వచ్చే సామాన్య భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న అన్య మతస్థులను తొలగించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. నాయుడు చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే టీటీడీకి విరాళాల పర్వం కూడా ఊపందుకుంది. ఈ తరుణంలో నటుడు పోసాని కృష్ణమురళి తాజాగా చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. అది కూడా టీటీడీ చైర్మన్ పదవికి ఎంపికైన బిఆర్ నాయుడు లక్ష్యంగా పోసాని ఏకవచనంతో విమర్శలు చేశారు. ఆ విమర్శలే ప్రస్తుతం తిరుపతి జిల్లాలో ఆగ్రహ జ్వాలలకు కారణమయ్యాయి. పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారి గొంతులు నులిమి టీటీడీ చైర్మన్ పదవిని పిఆర్ నాయుడు దక్కించుకున్నారని, దానికి ప్రధాన కారణం తిరుమల తిరుపతి దేవస్థానంలో అవినీతికి పాల్పడేందుకే పదవిని తీసుకున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ పై టీడీపీ కూటమి నేతలు భగ్గుమన్నారు. రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లలో పోసాని కృష్ణమురళిపై సైతం పోలీసులకు ఫిర్యాదులు చేశారు. శుక్రవారం తిరుపతిలోని గాంధీ విగ్రహం ముందు జనసేన పార్టీ నేతలు పోసాని కామెంట్స్ పై నిరసన వ్యక్తం చేశారు. అంతటితో ఆగక ఏకంగా పోసాని కృష్ణమురళి దిష్టి బొమ్మను సైతం దగ్ధం చేసి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. వెంటనే టీటీడీ చైర్మన్ నాయుడుపై పోసాని చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని జన సైనికులు డిమాండ్ చేశారు. తాజా రాజకీయ స్థితిగతులు చూస్తే పోసానిపై ఫిర్యాదుల పరంపర ఊపందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇప్పటికే ఫిర్యాదులు కూడా అందుకున్న పోలీసులు పోసానిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారన్నది ప్రశ్నార్థకంగా మారింది.